అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మోందా తుఫాను ప్రభావం మొదలైంది. సముద్ర తీర ప్రాంతాల దగ్గర పరిస్థితి అయితే భయానకంగా మారింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి మనకు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. దీని ప్రభావంతో తీరం వెంబడి నుంచి భీకరమైనటువంటి ఈదురుగాలు ప్రభావం చూపుతుంది. ప్రస్తుతంగా చూస్తున్నాం. మరోవైపు ఈ మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా మారి తీరానికి సమీపిస్తున్న కొద్దీ విపరీతమైనటువంటి ఈదురుగాళ్లు తీరం వెంబడి బలంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద తుఫానుకి సంబంధించి ఈ తీవ్ర తుఫాన్ మారిన తర్వాత దృశ్యాలను చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదకర హెచ్చరికల జారీలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రస్తుతం 7వ నెంబర్ కొనసాగుతున్నట్టు కూడా మనకి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి మత్స్యకారులంతా కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. మరోవైపు తీరానికి అంటే తుఫాన్ అనేది తీరానికి తాకే కొద్ది ఈ వేగం అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల మధ్యలో ఈదురుగాలు వస్తే అక్కడ లంగర్లు వేసినటువంటి బోట్లు మిగతా పడవలు అన్ని పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా ఒకంత టెన్షన్ పడుతున్నటువంటి పంతుంది మొత్తం చూడొచ్చు. మరోవైపు హార్బర్ కి సమీపంలో ఆ కెరటాల ఉధృతి చాలా భయంకరంగా ఉంది. సుమారు 8 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు కూడా ఆ కెరటాలు రాకాసి అలలన్నీ కూడా ప్రస్తుతానికి మొత్తం ఎగిసి పడుతున్నటువంటి దృశ్యాలను ప్రస్తుతం విశాఖలో చూస్తున్నాం. తీవ్ర తుఫానుగా మారిన తర్వాత ఈ యొక్క వాతావరణం అనేది పూర్తిగా మారిపోయింది. మన వైపు చూస్తున్నాం. మొత్తం ఏదైతే లంగర్లు వేసినటువంటి బోట్లన్నీ కూడా వాళ్ళంతా సేఫ్ గా ఉంచేందుకు మత్స్యకారులు మొత్తం తాళ్లు అన్ని కట్టి చాలా జాగ్రత్తగా ఉంచుతున్నారు. మరోవైపు ఎక్కడైతే వాళ్ళకి అనువుగా లేదో మిగతా అనువైన ప్రదేశంలోకి బోట్లన్నింటినీ కూడా తరలించి పూర్తిగా జాగ్రత్త పరిచే విధంగా అవన్నింటినీ కూడా జాగ్రత్తలు చూస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందిన తర్వాత దీంతో పాటు నగరంలో పూర్తిగా వాతావరణం కూడా మనం చూస్తున్నాం. మరోవైపు మత్స్యకారులు కూడా ఆ బోట్లను చూస్తున్నాం. ఈ అలల తాకిడికి ఏ విధంగా ఊగుతున్నాయి అనేది ప్రస్తుతానికి మత్స్యకారులు కూడా చాలా వరకు అవన్నింటినీ కూడా సేఫ్ గా ఉంచేందుకు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి బోట్ యజమానులు మత్స్యకారులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంటుంది గాలి తీవ్రత? గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వస్తే ఏ విధంగా ఉంటుంది సిచ్యువేషన్? ఇప్పుడు ఏ విధంగా ఉందని మీరే చూస్తున్నారు కదా, వాళ్ళకి అయిపోతున్నాయి అనమాట. బోట్లు చాలా ఇబ్బంది పడుతున్నాయి అనమాట. ఏంటి ఈ గాలికి నాయకి తట్టుకోలేకపోతున్నాయి బోట్లు, చాలా ఇబ్బంది. తుఫాను తీరాన్ని తాకే సమయంలో ఏ విధంగా ఉండబోతుంది? మొత్తం ఇప్పుడు లంగర్లు వేసి మొత్తం తాడులతో కట్టారు. టైంకు తుఫాను తాకుతుంది. సాయంకాలం కాదు, ఇప్పుడు 6 గంటల బోట్లంతా ఉన్నట్టే, లేకపోతే బసం అయిపోతాయి. అంత ఇబ్బంది జరుగుతుంది అనమాట. చూస్తున్నారుగా మీరు పక్కన. మరి వలలు అన్నింటినీ కూడా బాగా జాగ్రత్త చేసుకున్నారు. జాగ్రత్త చేసినా బోట్లే పోతాడు. వల్ల ఎలాగ ఉంటాయి సార్? ఇప్పుడు బోట్లే డ్యామేజ్ అయిపోతున్నాయి. వల్ల కూడా ఎగిరిపోయిన అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ వల్ల ఎగిరిపోయిన అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం మత్స్యకారులు కూడా చెప్తున్నారు. బోట్లు మొత్తం అంతా కూడా ఇప్పటికే లంగర్లు వేసినటువంటి తీరానికి ఒడ్డుకు చేర్చి లంగర్లు వేసినప్పటికీ ఈ అలల తాకిడి అనేది చాలా బీభత్సంగా ఉండడం నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా చాలా వరకు టెన్షన్ పడుతున్నారు. మరొక 6 గంటల్లో ఏదైతే మోంతా తీవ్ర తుఫాను మరి ప్రచండంగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే గాలుల తీవ్రత క్రమంగా పెరిగే కొద్దీ ఇక్కడ పరిస్థితులు ఏంటని చెప్పి వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఈదురుగాళ్లు తీరాన్ని తాకేయంటే బలంగా ఇక్కడ బోట్లు ఒకదానికి ఒకటి ఢీకొని పూర్తిగా డ్యామేజ్ అయ్యి తాడులన్నీ కూడా తెగిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి తీరం వైపు దూసుకు వస్తున్నటువంటి ఈ తీవ్ర తుఫాను మరి ఎటువంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం లంగర్లు వేసినటువంటి బోట్లన్నీ కూడా మంచి పొజిషన్ లో, అంటే ఎక్కడైతే అనువుగా ఉందో అక్కడ పెట్టేందుకు మన మత్స్యకారులంతా కూడా ఇక్కడే మళ్ళీ బోట్లు అన్ని కూడా తిట్టి అటు ఒకవైపు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద అయితే చూస్తున్నాం. మరోవైపు భారీ వర్షాలు కూడా సూచన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా సుమారు 10 నుండి 15 సెంటీమీటర్ల వర్షపాతం పలు చోట్ల నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది గడిచిన 6 గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల శరవేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకి 270, విశాఖకు 340 కిలోమీటర్లు, అంటే చాలా శరవేగంగా ఇదంతా కూడా దూసుకు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మత్స్యకారులు అదేవిధంగా బోట్ల యజమానులు వీళ్ళంతా కూడా
తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాకసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. 8 నుండి 10 అడుగుల ఎత్తు వరకు కూడా ఎగిసిపడుతుండటంతో ఈ దృశ్యాలన్నీ కూడా వాళ్ళని చాలా వరకు భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు అదేవిధంగా ఈ బోట్లన్నీ కూడా ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పి ఇప్పటి నుంచే టెన్షన్ పడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా 1-2 మొత్తం తాడులన్నీ కూడా వేసి మొత్తం జాగ్రత్తగా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గాలుల తీవ్రత పెరిగే కొద్దీ ఎలాంటి వాతావరణం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని చెప్పి మత్స్యకారులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇది ప్రస్తుతం విశాఖలో తుఫాన్ అప్డేట్. గవర్నమెంట్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ ఫిషింగ్ హార్బర్.